ఈరోజు వచ్చేసి నేను పొట్టు మినపప్పుతో వడలు చేస్తున్నాను అనమాట. దీనికోసం మనం ఫస్ట్ ఒక గ్లాసు మినపప్పు తీసుకొని బాగా నానబెట్టుకోవాలి. వడలకి పొట్టు మినపప్పు అయితేనే బాగుంటుంది అనమాట. దీన్ని బాగా మనం పొట్టంతా పోయేటట్టు బాగా వాష్ చేసుకోవాలన్నమాట. ఇలా పొట్టంతా బాగా తీసుకోవాలి. తీసుకొని వాటర్ అంతా వంపేసుకొని కొద్దిసేపు ఆరబెట్టుకోవాలన్నమాట. ఇలా వాటర్ అంతా వంపేసుకొని ఒక కాటన్ క్లాత్ పైన మనం వచ్చేసి ఇవనేది ఆరబెట్టుకోవాలన్నమాట. ఆరబెట్టుకొని తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్, పసుపు, కొత్తిమీర ఇవన్నీ వేసేసి మనం అల్లము ఇవన్నీ వేసేసి మనము మిక్స్ చేసుకోవాలన్నమాట. ఊర్లో అయితే కనుక ఇవన్నీ బాగా ఆరబెట్టేసి రోట్లో రుబ్బి ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర ఇవన్నీ వేసేసి మా పెద్దమ్మ అయితే చాలా టేస్టీగా చేస్తుంది అనమాట. చాలా క్రిస్పీగా చేస్తుంది, పల్చగా అస్సలు కరకరలాడేటట్టు చేస్తుంది అనమాట వడలు. అయితే ఇప్పుడు మా పెద్దమ్మకు కొంచెం హెల్త్ బాగలేదు. ఎప్పటికీ ఇవి చూస్తూ ఉంటే ఈ వడలు చూస్తూ ఉంటే కనుక మా పెద్దమ్మ అయితే బాగా చేస్తుంది అనేసి నేను అనుకుంటున్నాను. మళ్ళీ హెల్త్ మంచిగా అయ్యి బాగా రికవర్ అయ్యేసి మళ్ళీ మా పెద్దమ్మ చేసే వడలు తింటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. మా పెద్దమ్మ చేసే వడలను అయితే నేను చాలా మిస్ అవుతున్నాను. ఇలా మనం పచ్చిమిరపకాయలు వేసుకునేటప్పుడు ఇవి పైనుండే మోట్లను అనేటివి మనం తీసుకోవాలన్నమాట. ఇవి తీసుకోకుండా అలాగే వేసుకోవడం వల్ల కిడ్నీస్లో స్టోన్స్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో మనం దీన్ని ఇలా పచ్చిమిర్చిని వేసుకునేటప్పుడు ఇలా రిమూవ్ చేసుకొని దాన్ని తీసేసి బాగా వేసుకోవాలన్నమాట. ఇలా మిక్సీ జార్లో మినప్పప్పు, ఆనియన్స్, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, కొత్తిమీర అన్నీ యాడ్ చేసుకొని మనం వాటర్ యాడ్ చేసుకోకుండానే మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా మనం ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలన్నమాట. కట్ చేసి ఇలా వేసుకోవడం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయి అన్నమాట వడలు. సో నేను ఇలా యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా దీంట్లోనే కొంచెం సోలా పొడి అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా మా ఇంట్లో నేను ఏదైనా మంచి వంటకం చేసి మా ఇంట్లో బాగా తిన్నారనుకోండి నాకు చాలా హ్యాపీ అన్నమాట. అదే బాగలేదు అన్నారనుకోండి, అది బాగున్నా కూడా నేను కూడా తినను అనమాట. నిజంగానే బాగలేదేమో అనేసి అన్నమాట. ఏదైనా ఎవరు చెప్పిందే వాళ్ళు చెప్పినదే నేను రైట్ అనుకుంటాను. నా కళ్ళ ముందు జరిగిందైనా ఏదైనా సరే నాకు కాన్ఫిడెన్స్గా ఉన్నదైనా కూడా ఇంకా వేరే వాళ్ళు చెప్తే ఇంకా అదే నిజమేమో అనేసి ఇంకా నేను అదే నమ్ముతాను అన్నమాట. నన్నైతే నేను ఎప్పుడైతే నన్ను నేను కరెక్ట్ అనుకోను అనమాట. పక్క వాళ్ళు చెప్పినదే కరెక్ట్ అనుకోవడమే అదే నాది వీక్ పాయింట్ అనమాట. ఓకే అదే నిజమేమో అనేసి నమ్మేస్తాను. సో నేను బాగున్నా కూడా బాగలేదేమో అనేసి తినను అన్నమాట. సర్దుకొని పోవడం అంటే మన మీద మనకు కాన్ఫిడెన్స్ లేక కాదు. ఎందుకంటే మనము ఒకరు ఏదైనా ఒక బంధం నిలబడాలంటే ఒకరు సర్దుకొని ఒకరు కాంప్రమైజ్ కాక తప్పదు. ఇద్దరు అలాగే ఉంటే కనుక ఆ బంధం నిలబడదు. సో నేను ఏ రిలేషన్ అయినా నిలబెట్టడానికే నేను ట్రై చేస్తాను అనమాట. సో నేను ఒకవేళ వాళ్ళదే తప్పున్నా కూడా నా తప్పైనా కూడా నేను ఒప్పుకుంటాను అదన్నమాట. అంతే, అంతకుమించి ఇంకేం లేదు. నా మీద నాకు కాన్ఫిడెన్స్ లేకపోవడం కాదు. ఒకవేళ తగ్గుతున్నారు అంటే వాళ్ళు బంధానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో ఇంకా మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే నేను ఇది మంచిగా కలుపుకొని ఒక కవర్ తీసుకొని వడలు వేసుకుంటున్నాను అన్నమాట. ఇలా పెనంలో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకుంటున్నాను. ఈ కవర్ మీద వడలు తట్టుకోవడానికి ఇలా రెడీ చేసుకున్నాను అన్నమాట. నా చిన్నప్పటి ఫ్రెండ్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నా చిన్నప్పటి ఫ్రెండ్స్ ప్రోత్సాహం వల్లే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను, ముందుకు వెళ్ళగలుగుతున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, వడల్ని నేను స్లో ఫ్లేమ్లోనే కుక్ చేస్తున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, వడలు అయితే రెడీ అయిపోయినాయి అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.